ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, అక్కడ ఉన్న 10 మంది మీదే మన ఫోకస్ ఉంటుంది. వామ్మో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెలిగిస్తున్నారు, మనం వెలిగించలేకపోతున్నాము, అది చాలా తప్పండి. వాళ్ళు వెలిగిస్తారు, అది వాళ్ళ కోసమై వాళ్ళకే చేసేటువంటి కార్యం కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా చాలా గొప్ప మనసు. హిందుత్వాన్ని చాటుకుందాం, హిందూ ధర్మాన్ని కాపాడదాం. ఈ యొక్క దీంట్లో ఉన్న హిందూ ధర్మం ఏంటంటే వీళ్ళ గాజుల పండుగ అని ఒక పండుగకు వచ్చారు మీరందరూ. అసలు గాజులు ఎందుకు వేసుకోవాలి మనం? మీలో ఎవరికైనా తెలిసి ఎందుకు వేసుకుంటామని గాజులు? అమ్మా సౌభాగ్యం కోసం అంట, అంతేనండి. కడుపుతున్నప్పుడు కూడా శ్రీమంతం చేసి ముత్తైదులందరూ దీవించి 2 చేతులకి నిండుగా గాజులు వేసి ఉంచడం వల్ల ఆక్యుపేషన్ అనుకోండి, సైంటిఫిక్ రీజన్ అనుకోండి, మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క పండుగకి ప్రతి ఒక్క దానికి కూడా సైంటిఫిక్ రీజన్ అనేది అందులో ఇవ్వబడిపోయిందండి. ఆ గర్భాశయానికి సంబంధించినటువంటివి ఆ నరాలన్నీ యాక్టివేట్ అవుతూ ఆడవాళ్ళ ఆరోగ్యానికి రక్షణగా ఉంటుందని ఈ గాజులు నాకు తెలిసిందండి. దీంట్లో చక్కగా మీరు చెప్పిందంతా కూడా చాలా మంచిదమ్మా, అసలు వాస్తవం కూడా అదే. కానీ గాజులు ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఇంటిలో ఉన్నటువంటి మంగళాస్వరూపం ఫస్ట్. ఎందుకు అంటే మీరు ఇందాక చెప్పారు ఏమని, ఆడవాళ్ళకు ఉన్నటువంటి సౌభాగ్యంలో మొదటి దశలో ఉన్నది గాజులు. ఒకనొక టైం వరకే అది వేసుకోగలుగుతాం. కొద్దిగా ఎవరైతే భార్యాభర్తల్లో భర్త గద్దించిన తర్వాత వేసుకోకూడదు అనేటువంటి ధర్మం మన హిందూ ధర్మంలో ఉంది. కాబట్టి మట్టి గాజులు మాత్రమే వేసుకుంటాం సౌభాగ్యంగా ఉన్నప్పుడు. మనకి ఎన్ని బంగారం గాజులున్నా మట్టి గాజులే ఖచ్చితంగా ధరిస్తాం, ధరించాలి కూడా. గాజులు అంటేనే మట్టి. మనకి సరే ఆధునిక జీవనంలో చాలా రకాలుగా గాజులు కూడా ఏర్పడుతున్నాయి. మరి అదేవిధంగా స్త్రీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంట్లో రకరకాల పనులు చేస్తూ అలసిపోతూ ఉంటుంది. తన యొక్క అలసటను కూడా తగ్గిస్తాయంట గాజులు వేసుకోవడం వల్ల.